నారాయణపేట జిల్లాలో భూసేకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల కోసం చేపడుతున్న భూసేకరణపై పేరంపళ్ల గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించకుండా భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మా పంట పొలాల్లో పంటలు వేయొద్దని చెప్పేందుకు మీరు ఎవరు అంటూ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జయమ్మ చెరువు వద్ద నిర్మించనున్న పంప్ హౌస్ కాలువ పనుల కోసం వందల ఎకరాల భూములను సేకరిస్తూ ఉండగా ఇప్పటి వరకు పరిహారం అందలేదని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. దాదాపుగా 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను ఇప్పుడు వివాదాస్పదంగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు నాకు ఇన్ని దినాలు వచ్చింది, రైతు బీమా వచ్చింది, మరి ఈ కాస్తు నాది కాదని అంటున్నారు. నాకు రావాల్సిన పైసలు వేరే వాళ్ళకు ఇచ్చి వేసిండ్రు. ఇప్పుడు నా బ్రతుకు ఎట్లా బ్రతుకు సారు? నాకు ఒక ముసలిది ఉన్నది, నా భర్త చిన్న వయసులో చనిపోయిండు, నా పాపలని నేను ఎట్లా చిన్న చిన్న ఉన్నారు, ఆ పాపలని ఎట్లా బతికించుకోవాలి సార్? నిన్ను ఎవరి దగ్గర పోవాలి? తల్లులం పిల్లలం మొత్తం ఇదే పొలంలా మందు పోసుకొని మేము సావడము, మేము చచ్చిపోతాం సిద్ధంగా. జయమ్మ చెరువు డ్యాములో భూమి పోతుంది. మాది 7 ఎకరాల 28 గుంటలు భూమి ఉంది. నాది ఫస్ట్ ఏమన్నారు 10 గుంటలు మిగులుతుంది అన్నారు. పోకోసారి ఉండకడికి అంటే అని చెప్పినాము. అప్పుడు ఇస్తామన్నారు. ఇప్పుడేమో నీ భూమి ఆ సరైన నెంబర్ కాదప్ప, నీది అక్కడ పరంపోగు అంటారు. మా భూమి ఉన్నదవుతానా వాళ్ళు చేసేది అవుతానా, మొత్తం భూమి ఉంటుంది. లేదు సార్ మా భూమి మాకు డబ్బులు కావాలి ఇవి అంటే చెప్పినాము. అటు చెప్పిన వాళ్ళు అప్పుడు ఇస్తామంటారు. మొన్న సాటింపు చేసినారు. మళ్ళీ చేనులు వేయకురి, మళ్ళీ పంటలు వేయకురి అంటారు. పంటలు వేయకురి మేము అక్కడ పంటలు వేసినాము. ఇప్పుడు వేసేటోళ్ళు వేస్తుంటాము, కొన్ని వేసినాము, కొన్ని వేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడ పోలే మా భూమి నష్టపరిహారం మాకు ఇచ్చి, మా డబ్బులు మాకు ఇచ్చి మేము ఇడు అని కూడా తయారున్నాము. జయమ్మ చెరువులో నా భూమి 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలలో నా భూమి కొలతలు చేసినాక వాళ్ళు చెప్పిన ఇది 2 ఎకరాల 21 గుంట పోతుందని చెప్పిండ్రు. మొత్తం 5 ఎకరాలు నా భూమి. 5 ఎకరాలలో 2 ఎకరాల 20 గుంటలు పోతా అంటే ఇంకా 2 ఎకరాల 20 గుంటలు ఎవరు తీసుకోవాలి? ఎట్లా పోయి పంట చేయాలి? ఆ నీళ్ళలోకి వెళ్ళి పోయి పంట చేయడానికి రాదు. మనం దామరగిద్దకి వెళ్ళి పోవాలంటే 15 కిలోమీటర్ల దూరం పోవాలి. ఆ 15 కిలోమీటర్ల దూరం పోవాలి. రైతును పంట చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి? ఆ మొత్తం భూమిని తీసుకోవాలని మా అభిప్రాయము. ఇప్పుడు పంటలు వేసే టైంలో వచ్చి మాకు భూములు పంటలు వేయొద్దని చెప్తున్నారు. మాకు డబ్బులు కూడా ఇవ్వలేదు, మా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పంట వేయొద్దు అంటున్నారు. ఆ దానికి ఎట్లా చేయాలి? మేము రైతులంతా ఏం తిని బతకాలి, ఏం తిని ఉండాలి? అధికారులే దీనికి పరిష్కారం చూపాలని మా కోరిక.